అసలు యూట్యూబ్ మనకి ఎంత అమౌంట్ అనేది జనరేట్ చేస్తుందంటే పర్ మంత్‌కి ఎంత అమౌంట్ అనేది మనకిస్తుంది. సో, వినడానికి ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంది కదా! సో, ఇట్స్ లైక్ సాలరీ అనమాట. సో, కరెంట్ డేస్ ఇప్పుడైతే యూట్యూబ్‌లో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో చాలా వరకు యూట్యూబ్ ఛానెల్స్ అనేది క్రియేట్ చేసేస్తున్నారు. సో, వాళ్ళకి తెలిసిన కంటెంట్ ఎవరికైతే తెలిసుంటుందో సో, వాళ్ళ టాలెంట్‌ని అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. సో, ఇదేమీ తప్పు కాదు. సో, ఎవరికి తెలిసిన టాలెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం వల్ల అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడైతే కంటెంట్‌లోకెళ్ళిపోదాం. ఓకేనా? సో, ఇక్కడేమి అంటే ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే ఎంత అమౌంట్ మనకి జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, మనకిప్పుడు చూడండి స్టార్టింగ్ ఒక ఛానెల్ క్రియేట్ చేశామంటే 0 సబ్‌స్క్రైబర్స్ నుండి 100,000,000 సబ్‌స్క్రైబర్స్ వరకు ఉంటారు. సో, ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ సీక్రెట్ అనుకోండి. సో, 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉంటే కరెక్ట్‌గా ఎంత అమౌంట్ పర్ మంత్‌కి మనకి యూట్యూబ్ సెండ్ చేస్తుందనేది నేను చెప్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కరెక్ట్‌గా చూడండి. ఓకేనా? సో, అంతకంటే ముందు ఇక్కడ ఒకటి మీరు తెలుసుకోవాలి. అంటే బ్యాంక్ డీటెయిల్స్ సెండ్ చేయమని కరెక్ట్‌గా ఎప్పుడు మనకి యూట్యూబ్ అడుగుతుంది. అంటే బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఆధార్ కానీ, పాన్ కానీ సో, ఇలా మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేయమని అడుగుతుంది. సో, అది ఎప్పుడు అడుగుతుంది? దానికి అప్లై చేయాలంటే మనకు మినిమమ్ సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది ఉండాలా? సో, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. సో, టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో, ఎవరైతే ఫస్ట్ నా ఛానెల్ చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానెల్‌కి సబ్‌స్క్రైబ్ చేయండి. అలా అని మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే షేర్ కూడా చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఇప్పుడైతే చూడండి ఫస్ట్ 0 సబ్స్క్రైబర్స్. ఎప్పుడైతే మీరు ఛానల్ స్టార్ట్ చేసింటారో మీకు స్టార్టింగ్ ఎంత ఉంటారు? 0 సబ్స్క్రైబర్. సో, 0 సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఏమి అంటే మెన్షన్ చేయొచ్చు మీరు. సో, ఎవరైతే టాప్ క్రియేటర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళని మీ ఛానల్‌లో మెన్షన్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో, యూజ్ చేసుకొని వాళ్ళని మెన్షన్ చేయడం వల్ల మీ వీడియో అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో, ఎందుకంటే హయ్యర్ నెంబర్ ఆఫ్ మెంబర్స్‌కి రీచ్ అయ్యి మీకు ఈజీగా సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 50 సబ్స్క్రైబర్స్. సో, 50 సబ్స్క్రైబర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ మీకు లైవ్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? లైవ్ ఆప్షన్ ప్లస్ కమ్యూనిటీ పోస్ట్ అనమాట. లైవ్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల సో, ఈజీగా మీరు ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్ వల్ల ఏమి అంటే మీరు డైలీ ఒక్కొక్క పోస్ట్ అనేది కమ్యూనిటీ పోస్ట్‌లో యాడ్ చేయడం వల్ల మీకు ఇంకా ఆడియన్స్ అనేది ఎక్కువ గ్రో అవుతారు. అంటే మీకు సబ్స్క్రైబర్స్ కానీ, నాన్ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే మీరు పబ్లిక్‌లో కమ్యూనిటీ పోస్ట్ అప్లోడ్ చేశారంటే మీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 500 సబ్స్క్రైబర్స్. సో, 500 సబ్స్క్రైబర్స్ ఏమి అంటే ఇక్కడ మినీ మానిటైజేషన్. ఈ మినీ మానిటైజేషన్ వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ మనకి సూపర్ థాంక్స్ వస్తుంది. సో, ఈ విధంగా నెక్స్ట్ ఇంకా కూడా మెంబర్‌షిప్స్ వస్తాయి. సో, వీటి ద్వారా కూడా మీరిక్కడ మినీ మానిటైజేషన్ ద్వారా మీరిక్కడ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో, అది ఎలా అంటున్నారా? సో, ఇక్కడ చూడండి మినీ మానిటైజేషన్‌కి అప్లై చేయాలంటే మీకు మినిమమ్ 500 సబ్స్క్రైబర్స్ విత్ 3000 వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్‌కైతే. షార్ట్స్‌కైతే 3,000,000 వ్యూస్ వితిన్ 90 డేస్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాలా. సో, మినీ మానిటైజేషన్ ద్వారా మీకు మెంబర్‌షిప్ వస్తుంది, షాపింగ్ వస్తుంది, నెక్స్ట్ సూపర్ థాంక్స్ వస్తుంది. సో, ఈ 3 ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో, షాపింగ్ అంటే ఏమి అంటే సో, ఏదైనా మీరు బ్రాండ్స్ క్లాత్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటి లింక్స్ అనేది మీరు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం వల్ల సో, వాటిని అందరూ బై చేస్తే సో, వాటి వల్ల కూడా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయితే మీకు బ్యాంక్ డీటెయిల్స్ సెండ్ చేయమని మీకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది. అప్పుడు మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా సో, మీ ఆధార్ నెంబర్ కానీ, పాన్ నెంబర్ ఏదైనా ఇచ్చి మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకున్న తర్వాత మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ ఏమి అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలా. నెక్స్ట్ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్‌కైతే. షార్ట్స్‌కైతే వితిన్ 3 మంత్స్‌లో 10 మిలియన్ వ్యూస్ అనే షార్ట్స్‌కి ఉండాలి. సో, వితిన్ 3 మంత్స్‌లోనే మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది షార్ట్స్‌కైతే. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ షార్ట్స్‌కి కూడా ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ షార్ట్స్ అయినా అప్లోడ్ చేయండి. ఇట్స్ యువర్ విష్ అనమాట. నెక్స్ట్ చూడండి. సో, ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతానే మనకి యూట్యూబ్ అనేది యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో, యాడ్స్ ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 1,00,000 సబ్స్క్రైబర్స్. 1,00,000 కాదు. సో, ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత 10,000 సబ్స్క్రైబర్స్. సో, ముందైతే 10K సబ్స్క్రైబర్స్‌కి ఇక్కడ ఏమంటే స్టోరీ ట్యాగ్‌ని మనం ట్యాగ్ చేసేవాళ్ళం. సో, స్టోరీ ట్యాగ్ అనేది ఉండింది మనకి. సో, ఇప్పుడైతే అది రిమూవ్ చేసేసారు యూట్యూబ్ నుంచి. సో, ఇక్కడ ఏమంటే 10,00,000 సబ్స్క్రైబర్స్ వల్ల మీకు ఔటర్ ప్రమోషన్స్ రావచ్చు. సో, ఏదన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సామ్సంగ్ మొబైల్ ఉంది. సో, వాటి గురించి ప్రమోట్ చేయమని మీకు ఔటర్ నుంచి ప్రమోషన్స్ చేయడానికి ఛాన్సెస్ అయితే మీకు ఉన్నాయి. సో, ఏ విధంగా అన్నా కానియండి 0 నుండి 100 మిలియన్ వరకు మీరు జస్ట్ ఛానల్ క్రియేట్ చేయండి. ఏదో ఒక రకంగా మీకు ప్రాఫిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 1,00,000 సబ్స్క్రైబర్స్. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏమి అంటే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. డైరెక్ట్‌గా మన ఇంటికే పోస్ట్ ద్వారా వచ్చేస్తుందండి. సో, ఇక్కడ ఏమి అంటే మీరు మీ ఒరిజినల్ కంటెంట్‌ని కానీ మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్‌గా గ్రీన్ మార్క్ బ్లూ టిక్ అనేది సో, ఇట్స్ మీరే సెలబ్రిటీ అన్నమాట.
సో ఎవరికైతే 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి బ్లూ టిక్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. సో మీరే ఒక సెలబ్రిటీ, ఓకేనా. సో ఇక్కడ మీకు సిల్వర్ ప్లే బటన్ అనేది ఇంటికే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఇక్కడ ఏమంటే గోల్డ్ ప్లే బటన్ వస్తుంది. నెక్స్ట్ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్కి వచ్చి డైమండ్ ప్లే బటన్ వస్తుంది. నెక్స్ట్ 100 మిలియన్ సబ్స్క్రైబర్స్కి రెడ్ డైమండ్ ప్లే బటన్ వస్తుంది. సో మన ఇండియాలో ఇద్దరికి మాత్రమే ప్రస్తుతంకి సో రెడ్ డైమండ్ ప్లే బటన్ అనేది వచ్చింది. సో ఒకటి టీ సిరీస్ కంపెనీ వాళ్ళకి వచ్చింది, నెక్స్ట్ సోనీ ఛానల్ వాళ్ళకైతే వచ్చింది. సో ఈ 100 మిలియన్ అంటే ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత గ్రోత్ ఉంటుంది వాళ్ళకి, గ్రోత్ కానీ సో అలా ఎంత అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి ఒక్కసారి థింక్ చేయండి. బట్ వాళ్ళ కష్టం కూడా అలానే ఉంటుంది కాబట్టి అసలు ఎంత యూట్యూబ్ ఛానల్ అంత ఈజీగా తీసేస్తాము. బట్ వాళ్ళ ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, వాళ్ళ స్టోరీ థింకింగ్ కానీ చాలా కొంచెం కాన్సెప్ట్ క్రియేటివిటీ కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంత రీచ్ అయ్యారంటే అంత హైట్స్కి రీచ్ అయ్యారంటే వాళ్ళ కష్టం కూడా, వాళ్ళ డిఫికల్టీ ఫేసింగ్ కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి సో ఫైనల్గా నేను ఒకటి చెప్తా అనుకున్నాను కదా, అదేమి అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందని ఇప్పుడు చెప్తున్నాను. సో జస్ట్ మీరు గూగుల్, సో నేను చెప్పేది ఒకవేళ మీరు ఫేక్ అనుకున్నా పర్లేదు, కానీ ఫేక్ అయితే కాదు, మీరు ఒకవేళ అలా థింక్ చేసినా కూడా జస్ట్ మీరు గూగుల్లో టైప్ చేయండి హౌ మచ్ యూట్యూబ్ పే ఫర్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అని టైప్ చేయండి, మీకు అక్కడే రిజల్ట్ ఉంటుంది. సో చూడండి 0 సబ్స్క్రైబర్స్ నుండి 100 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నాము. ఫస్ట్ మోనిటైజేషన్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది. 1000కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో అప్ టు 3,500 వరకు అయితే పర్ మంత్కి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎగ్జాక్ట్గా అయితే సో బేస్డ్ ఆన్ ద వ్యూస్ అనమాట. ఒకవేళ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా మీకు ఇంకా అమౌంట్ కూడా రావచ్చు. సో ఇక్కడ ఏమి అంటే వన్స్ మోనిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకన్నా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా మీ వీడియోకి వ్యూస్ ఎక్కువ ఉంటే మీకు అమౌంట్ అనేది అలానే డాలర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట, ఓకేనా. రెవెన్యూ అనేది అమౌంట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. మీ వ్యూస్ని బట్టినే మీకు అమౌంట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. వ్యూస్ బాగుండాలంటే థంబ్నెయిల్స్ బాగా క్రియేట్ చేయండి, మంచి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వండి, జెన్యూన్ కంటెంట్నే ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 1,00,000 సబ్స్క్రైబర్స్కి జస్ట్ గూగుల్లో టైప్ చేయండి హౌ మచ్ యూట్యూబ్ పేస్ ఫర్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అని టైప్ చేయండి, మీకే సింపుల్గా వచ్చేస్తుంది. సో అక్కడే చూపిస్తుంది నియర్లీ 1,00,000 to 3,00,000 వరకు ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి సబ్స్క్రైబర్స్ మంచి వ్యూస్ బాగుండి, కంటెంట్ బాగుండి, సబ్స్క్రైబర్స్ బాగున్నారంటే డెఫినెట్లీ దే ఆర్ ద సెలబ్రిటీస్ ఇన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. అందుకే చాలా వరకు అందరూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారని సింపుల్గా తీసేస్తారు, అంత ఈజీ అయితే కాదండి. ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇలా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం కూడా వన్ ఆఫ్ ద క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. బట్ ట్రై చేయండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇక్కడ కన్సిస్టెన్సీ ఏమి అంటే అట్లీస్ట్ మీరు ఒక్క వీడియో అన్న సో ఈ టైం ఫ్రైడే ఎవ్రీ 6:30 ఎవ్రీ ఫ్రైడే 6:30కి వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా, సో సేమ్ టైమింగ్ ఫాలో అవ్వండి. ఎవ్రీ ఫ్రైడే 6:30కి అప్లోడ్ చేయండి. సో అప్పుడు ఏమి అంటే ఈజీగా ఆడియన్స్కి మీ వీడియో నోటిఫికేషన్స్ అనేది యూట్యూబ్ సెండ్ చేస్తుంది కాబట్టి ఈజీగా మీకు సబ్స్క్రైబర్స్ గ్రో అవుతారు, అలానే వ్యూస్ కూడా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేసుకోండి, యూట్యూబ్లో అమౌంట్ బాగా తెచ్చుకోండి, మీరే ఒక సెలబ్రిటీ అవ్వండి. ఆల్ ద బెస్ట్.